హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ 2024వ సంవత్సరంలో తొలి ఏకాదశి పండగ ఎప్పుడు వచ్చింది? తొలి ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి? తొలి ఏకాదశి ఏ మాసంలో వస్తుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. మనకి ఈ 2024వ సంవత్సరంలో ఆషాఢ మాసము 2024 జూలై 6 శనివారం నాడు మొదలై ఆగస్టు 4 ఆదివారంతో పూర్తవుతుందండి. మనం తొలి ఏకాదశి పండగను ఆషాఢ మాసంలో జరుపుకుంటాము. ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి రోజున తొలి ఏకాదశి పండగను జరుపుకుంటాము. హిందువులు జరుపుకునే తొలి పండగ అండి ఈ తొలి ఏకాదశి. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో మొదటి ఏకాదశి ఈ తొలి ఏకాదశి. ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్తాడు కాబట్టి దీనిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. స్వామివారు నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని పిలుస్తారండి. అంతేకాకుండా ఈ ఏకాదశిని పద్మ ఏకాదశి, దేవశయని ఏకాదశి, పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. అయితే ఈ 2024వ సంవత్సరంలో తొలి ఏకాదశి జూలై 17 బుధవారం రోజున వచ్చింది. ఈ తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మరునాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు పటాపంచలవుతాయని పండితులు చెబుతున్నారు. ఈరోజు యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా భావించి చాతుర్మాస్య దీక్ష చేస్తారండి. ఈ ఏకాదశి అంటే 11. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11 అండి. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకొని వచ్చి వాటన్నింటిని ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి. ఇలా చేయడం వల్ల సహజంగా ఉండే బద్ధకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని పెద్దల నమ్మకం. ఈ తొలి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణలను ఎలా పూజించాలి? తొలి ఏకాదశి రోజు సమర్పించాల్సిన నైవేద్యం, పేలాల పిండిని ఎలా తయారు చేయాలి అనే వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.